దోస్తులందరికీ నమస్తే. ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చిన. ఒకానొక రోజు ఒక ఋషి పొద్దున అర్ఘ్యం ఇవ్వడానికి ఒక నదిలో దిగాగా ఒక గద్ద ఎలుకను అడిసిపట్టుకొని ఎత్తుకొని పోతుండగా జారి తన చేతిలో పడడం జరుగుతుంది. అలా పడిన ఆ ఎలుకను తన తపోశక్తితో ఒక ఆడపిల్లగా మార్చడం జరుగుతుంది ఆ ఋషి. కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు పెరిగిన తర్వాత యుక్త వయసుకు ఆడపిల్ల వస్తుంది. ఆడపిల్లకు పెళ్లి చేయాల్సిన వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లని పిలిచి, నీకు పెళ్ళి ఎవరితో చేయమంటావమ్మా అని చెప్పేసి ఆ ఋషి అడగడం జరుగుతుంది. అంతా మీ ఇష్టం అని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరుగుతుంది. సో ఆ తర్వాత తను ఏమంటాడంటే, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యునితో పెళ్లి చేయనా అని ఆ ఋషి అనడం జరుగుతుంది. వెంటనే ఆ అమ్మాయి ఏమని సమాధానిస్తుందంటే, వెలుగునిస్తాడు నిజమే, కానీ పొద్దున్నాక వెలుగునిచ్చిన తర్వాత చాటుకు, మబ్బుల చాటుకు, మేఘాల చాటుకు దాక్కుంటాడు, ఆ సూర్యునితో నాకు పెళ్ళి ఏంటి అంటుంది. ఆ తర్వాత సరే మరి ఆ మేఘాలతో పెళ్లి చేసుకుంటావని అడుగుతాడు. సరే మేఘాలతో పెళ్లి నేనేలా చేసుకున్నాను, గాలికి చిన్న చిన్న గాలికే మేఘాలు కరిగి వర్షాలు అయిపోతాయి, ఆ మేఘాలు నేను చేసుకోను అని చెప్పేసి అంటది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, సరే ఆ గాలినే నువ్వు చేసుకుంటావా అని అంటే, ఒక పెద్ద కొండ ఎదురొస్తే వెనుదిరిగి వెనుకకు పోయే గాలి నేను చేసుకోను, ఆ గాలి దగ్గర ఏముంది అంటాడు. సరే గాలి వద్దులే, తర్వాత ఆ పర్వతాన్ని చేసుకుంటావా అని చెప్పేసి అని అడుగుతాడు. అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, ఈ పర్వతాన్ని ఎంత పెద్ద పర్వతం అయినప్పటికీ కూడా చిన్న రంధ్రాలు చేయగలుగుతుంది కాబట్టి నేను పర్వతాన్ని చేసుకొని అంటాడు. అంటే చివరికి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, పుట్టుకతోటి వచ్చింది పాత జన్మ సంబంధించిన బుద్ధి ఆ ఎలుకకు పోలేదు. సరే ఇట్లనే నిజ జీవితంలో కూడా చాలామంది మనం ఎంత స్థాయికి మీదికి తీసుకొద్దామని ప్రయత్నించేటప్పటికీ వాళ్ళ ఆలోచన స్థాయి ఆ మూర్ఖపు వాదనతో అక్కడే ఉంటుంది కాబట్టి మనకు చేరుకోలేరు. వాళ్ళని మన దగ్గరికి చేర్చాలనే ప్రయత్నం కూడా మనం చేయడం మూర్ఖత్వమే. కాబట్టి ఈ స్టోరీ నుండి మీరు నేర్చుకునేది ఏంటంటే, ఎవరికి ఎంత మేరకు అర్థమవుతుందో అంత మేరకు అర్థం చేసుకుంటారు తప్ప మనం చెప్పిన మాటను అర్థం చేసుకునే స్థాయి అందరికీ ఉండదు. కాబట్టి అందరి దగ్గర అదే ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.